ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు ఈ 2 కండిషన్స్ వేరు వేరు కదండీ. కంప్లీట్‌లీ అపోజింగ్. ఒకటి గష్ ఎక్కువయ్యి బ్లడ్ ప్రెషర్ పెరిగి అక్కడ తట్టుకోలేక ఆగిపోతుంది. చిట్లడం అన్నది అదొక కాన్సిక్వెన్స్. దానికి మీరు బ్లడ్ థిన్నర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇంకోవైపు క్లాట్ వల్ల వచ్చి అది క్లాట్ అయిపోవడం వల్ల దానికి బ్లడ్ థిన్నర్ ఇవ్వాల్సొస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. సో ఈ పరస్పర విరుద్ధమైన పరిస్థితుల్ని యాస్ ఎ న్యూరోసర్జన్ హౌ డు యూ డీల్? ఎలా వచ్చిందని ఎలా తెలుస్తుంది? మనకు రాగానే సిమ్టమ్స్ యాజ్ వి డిస్కస్డ్. సిమ్టమ్స్ మనకు వచ్చారు. ఇమాజిన్ ఐల్ టెల్ యూ స్టోరీ. రీసెంట్‌గా ఒక కోల్కతా నుంచి ఒక హెచ్ఆర్. హీ వాజ్ ఇన్ హిస్ ఆఫీస్. హేల్ అండ్ హెల్తీ గై. మిడ్ 40s బాగానే ఉన్నాడు. ఇంతకుముందు ఏం డిసార్డర్స్ ఏం లేవు. సో ఆఫీస్కి వెళ్ళాడు. 2-3 months హైదరాబాద్కి కొత్త. పెద్దగా ఆఫీస్లో ఎవరేం పరిచయం లేరు. 2 months అయింది. నెక్స్ట్ డే ఆఫీస్కి రాలేదు. 9 అయింది. కొలీగ్స్ ఫోన్ చేస్తున్నారు. 10, 11. ప్రేమతో కన్నా ఇంకా ఎందుకు రాలేదు, పని అయిపోతుంది, పని మిగిలిపోతుంది అని దీస్ కొలీగ్స్ వేర్ కీపింగ్ ఆన్ కాలింగ్. రెస్పాండ్ అవ్వకపోతే ఇంటి ఓనర్కి ఫోన్ చేశారు. ఇంటి ఓనర్ నిన్న ఈవినింగ్ చూశాను సార్, మళ్ళీ మాకు కూడా కనిపించలేదు. సో కొలీగ్స్ అందరూ అక్కడికి వెళ్ళారు. ఆఫీస్కి ఇంటికి వెళ్ళేసి చూస్తే వాజ్ నాట్ బెల్లు కొడుతుంటే కూడా ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంకా డోర్ పగలగొట్టి చూస్తే హీ వాజ్ ఇంట్లో ఫర్నిచర్ కూడా ఏం లేదు. హీ వాజ్ లయింగ్ ఆన్ హిస్ బెడ్. అక్కడ చిన్న కాట్ ఉంటే దాని మీద పడుకొని ఉన్నాడు. స్ప్రోలో ఉన్నాడు కానీ ఈజ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. కాలు చేయి 2 పడిపోయింది. లెఫ్ట్ సైడ్ పెద్ద బ్లీడ్ ఉంది. రైట్ సైడ్ కుడి చేయి కుడి కాలు పడిపోయింది. అంటే పెద్ద బ్లీడ్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది బయటికి? అది లోపల ఇన్సైడ్ ద బ్రెయిన్, నాట్ అవుట్ సైడ్. విచ్ దే డిడ్ ఇన్ ఎ స్కాన్. సో వీళ్ళు వెళ్ళి చూసినప్పుడు బాత్రూంలో పడిపోయాడు. బాత్రూమ్ నుంచి సమ్హౌ ఈ మేనేజ్ టిల్ టు ద బెడ్. ఇంకా అక్కడ నుంచి ఏం స్పీచ్ లేదు. ఎవరికైనా ఫోన్ చేసి చెప్దామన్నా స్పీచ్ లేదు. లేచి నడుద్దామంటే ఒక చెయ్యి రైట్ సైడ్ కాలు చేయి పడిపోయింది. అలా పడిపోయి ఉన్నాడు. లక్కీలు వీళ్ళందరూ కొలీగ్స్ వి షుడ్ థ్యాంక్ దేమ్. అంటే ఆ టైంకి వచ్చి డోర్ పగలగొట్టి తీశారు కాబట్టి. చూస్తే పెద్ద బ్లీడ్ రైట్ సైడ్. అంతవరకు హేల్ అండ్ హెల్తీగానే ఉన్నాడు. హీ థాట్ దట్ హీ వాజ్ హేల్ అండ్ హెల్తీ. నో బీపీ అప్పటివరకు చెక్ చేయించుకోలేదు. నేను బాగానే ఉన్నాను కదా, 40-45 ఉన్నాను కదా, బాగానే ఉన్నాను కదా అనే భ్రమలోనే ఉన్నాడు. ఆఫీస్కి వచ్చాక ప్రాబ్లీ స్ట్రెస్ ఎక్కువైందో అండ్ హీ వాజ్ అలోన్ హియర్. ఒక్కడే అంతా వంట చేసుకోవడాన్ని ఒక్కడే చూసుకుంటున్నాడు కాబట్టి ప్రాబ్లీ స్ట్రెస్ అది యాడెడ్ అప్. దాంతో ప్రెషర్స్ ఎక్కువైపోయి దెర్ వాజ్ ఎ బిగ్ బ్లీడ్ ఇన్ ద బ్రెయిన్. మిడ్-నైట్ ఇమీడియట్ సర్జరీ చేసాం. నవ్ ఈస్ డూయింగ్. ఇప్పుడు అగైన్ ఇస్ బ్యాక్ టు కోల్కతా. ఇక్కడ నుంచి కోల్కతాకి అంబులెన్స్లో తీసుకొని వెళ్ళారు. 2 days జర్నీ చేసి. నవ్ ఈ స్లోలీ ట్రయింగ్ టు టాక్ కానీ మెల్లి మాట్లాడడం కానీ ఇవన్నీ అంటే ఈ స్టోరీ చెప్పడానికి ఎందుకంటే క్వైట్ నార్మల్గా ఉన్న పీపుల్లో కూడా స్ట్రోక్స్ వస్తున్నాయి. ఎందుకంటే ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోవట్లేదు. రెగ్యులర్ హెల్త్ చెకప్స్ కూడా ఏం చేయించుకోవట్లేదు. అంటే ప్రీ డిస్పోజిషన్ ఏమైనా ఉంటుందండి దీనికి? ఉంటాయి కదండి. జెనెటికల్ రీజన్స్ ఉంటాయి. లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అంటే స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇవన్నీ తీసుకున్నా ఉంటుంది. బీపీ షుగర్స్ ఏమైనా ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకోకుండా రెగ్యులర్గా మానిటర్ చేసుకోకపోయినా ఆల్ దిస్ మ్యాటర్స్ అండి. బేసిక్ థింగ్స్ అగైన్ అంటే చిన్నగా మన చేతిలో ఉన్నవన్నీ మేనేజ్ చేసుకోకుండా వీఆర్ లీడింగ్ ఇట్ టు డాక్టర్. హై లెవెల్ ఆఫ్ హెమోగ్లోబిన్, ఆల్ ఆఫ్ అస్ టాక్ అబౌట్ అనీమియా. కానీ హెమోగ్లోబిన్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండడం ఇస్ ఇట్ కాంట్రాఇండికేషన్? అంటే ఇలాంటి కండిషన్ చాలా మందికి ఉంటుంటుంది. దెన్ ఆ కండిషన్లో వీ షుడ్ డెఫినెట్లీ కన్సల్ట్ అండ్ హెమటాలజిస్ట్. ఎందుకంటే వాళ్ళకి ఆ బ్లడ్ ఎక్కువైపోయి కొన్నిసార్లు దానివల్ల బ్లీడింగ్ డిసార్డర్స్ చాలా డెవలప్ అవుతుంది.